शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजान् पद्मार्कं गजाननमहर्निशं एकदन्तं भक्तानां एकदन्तमाज्महे। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। मा गुरुभ्यो नमः। सीताराम गुरुभ्यो गुरुभ्यो नमः। మా మాతాయై నమః। ఆదిలక్ష్మీ మాతాయై నమః। ఈరోజు 25వ తారీఖు నవంబరు నెల సోమవారం 2024వ సంవత్సరం। ఈరోజు కార్తీక మాస పురాణము 24వ అధ్యాయం ప్రారంభం। ముందుగా అంబరీషుని ద్వాదశి వ్రతము। అత్రి మహాముని మరల అగస్త్యునితో, ఓ కుంభసంభవ, కార్తీక వ్రత ప్రభావము నెంత విచారించినను ఎంత వినినను తనివి తీరదు। నాకు తెలిసినంత వరకు వివరింతుము, ఆలకింపుము। గంగా, గోదావరి మొదలగు నదులలో స్నానము చేసినందువలనను సూర్య చంద్రగ్రహణ సమయములందు స్నానాదులు లొనరించినను ఎంత ఫలము కలుగునో శ్రీమన్నారాయణుని నిజతత్వమును తెలిపెడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయువారికి అంత ఫలమే కలుగును। ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటే 1000 రెట్లు అధికము కాగలదు। ఆ ద్వాదశి వ్రతము చేయు విధానం ఎట్లో చెప్పేదను వినుము। కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి మరునాడు అనగా ఏకాదశి రోజున ఏ వ్రతము చేయక శుష్కోపవాసం ఉండి ద్వాదశి గడియలు వచ్చిన తరువాతనే భుజింపవలేను। దీనికి ఒక ఇతిహాసం కలదు, దాన్ని కూడా వివరించదను, సావధానుడు ఆలకింపమని ఇట్లు చెప్పుచూ ఉన్నాడు। పూర్వము అంబరీషుడను రాజు కలడు। అతడు పరమ భాగవతోత్తముడు, ద్వాదశి వ్రత ప్రియుడు। అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయుచుండేవాడు। ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పంగా ఉండెను। అందుచే ఆ రోజు పెందలకడనే వ్రతము ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలిచి సిద్ధంగా ఉండెను। అదే సమయమున అచ్చటకు కోపస్వభావుడు దూర్వాస మహర్షి వచ్చెను। అంబరీషుడు అతన్ని ఆ మునిని గౌరవించి ద్వాదశి గడియల్లో ప్రారంభం చేయవలెను గాన తొందరగా స్నానం చేయ రమ్మని కోరెను। దూర్వాసుడందుకు అంగీకరించి ఆ సమీపన గల నదికి స్నానముకై వెళ్ళెను। అంబరీషుడు ఎంతసేపు వేచినను దూర్వాసుడు రాలేదు। ద్వాదశి గడియలు దాటిపోచున్నవి। అందుచేత అంబరీషుడు తనలో తాను ఇట్లనుకొనెను, ఇంటికి వచ్చిన దూర్వాసుని భోజనకు రమ్మంటిని ఆ ముని నదికి స్నానానికి వెళ్ళి ఇంతవరకు రాలేదు। బ్రాహ్మణ కాదిత్యమిత్రుని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవట మహాపాపం, అది గృహస్థులకు ధర్మం కాదు। ఆయన వచ్చే వరకు ఆగితిన ద్వాదశి గడియలు దాడిపోను, వ్రతభంగమవును। ఆ ముని మహాకోప స్వభావం గలవాడు। ఆయన రాకుండా నేను భుజించిన నన్ను శపించును, నాకేమీ తోచుకున్నది। బ్రాహ్మణ భోజన మతిక్రమించరాదు, ద్వాదశి గడియలు మించిపోకూడదు। గడియలు దాటిపోయిన పిదప భుజించిన ఎడల హరిభక్తిని వదిలిన వాడు నవ్వుదును। ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్ఫలమగును। ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనం చేసిన దుర్వాసనకు కోపం వచ్చును। అదినుగాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మవంతు చేసిన పుణ్యములు నశించును, దానికి ప్రాయశ్చిత్తం లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయం లేదు, ఆ భయమును శ్రీ మహావిష్ణువునే పోగొట్టగలడు। కావున నేను ద్వాదశి గడియలలో భోజనము చేయటయే ఉత్తమము। అయినను పెద్దలతో ఆలోచించుట మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను కబురు పంపించి వారితో చెప్పాను, ఓ పండిత శ్రేష్ఠులారా, నిన్నటి దినమున ఏకాదశి ఏమిటో చేస్తా నేను కటిక ఉపవాసం ఉంటేని ఈ దినం స్వల్పంగా మాత్రమే ద్వాదశి గడియలు ఉన్నవి, ద్వాదశి గడియల్లోనే భుజించవలసి ఉన్నది। ఇంతలో నా ఇంటికి దూర్వాస మహర్షి వచ్చిరి। ఆ ముని నేను భోజనకు ఆహ్వానించిందని అందుకు ఆయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాకుండాను ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోవచ్చున్నవి। బ్రాహ్మణుని వదిలి ద్వాదశి గడియలో భుజింపవచ్చున లేక వ్రతభంగమును సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలన, ఈ రెంటిలో ఏది ముఖ్యమైనదో తెలుపతుందిగా కోరను। అంతటా ధర్మజులైన సర్వజులైన పండితులు ధర్మశాస్త్రాలు పరిశోధించి విమర్శ ప్రతివిమర్శలు చేసుకుని దీర్ఘంగా ఆలోచించి, మహారాజా, సమస్త ప్రాణికోట్ల గర్భకుహరముల యందు జఠరాగ్ని రూపమున రహస్యముగానున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు పూజించిన శత్రుదానమును వచనము గావించి
దేహేంద్రియులకు శక్తిని నొసగుచున్నాడు. ప్రాణవాయువు సహాయంతో జఠరాగ్ని ప్రజ్వలిను. అది చెలరేగిన శుద్బాధ దప్పిగా కలుగును. ఆ తపము చల్లవచ్చవలన అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలను. శరీరముకు శక్తి కలుగు చేయువాడు అగ్నిదేవుడు. దేవతలందరికంటే అధికుడైన దేవపూజుడైనాడు. ఆ అగ్నిదేవుడు అందరూ సదా పూజించవలను. గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కడజాతి వాడైనను భోజనం విడుదలని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు. అందులోను వేదాంగ విద్యా విశారదుడును మహాతపస్సాలియు సదాచార సంపన్నుడును అయిన దూర్వాస మహాముని భోజనంకు పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించడం వలన మహాపాపం కలుగును. అందువలన ఆయుక్షీణం కలుగును. దూర్వాసునంతటి వారిని అవమానించిన పాపము సంప్రాప్తమగును అని పండితులు ఆయనకు విశదపరిచిరి. చతుర్వింశాధ్యాయము అనగా 24వ రోజు పారాయణ సమాప్తము. సద్గురు సాయినాథార్పణమస్సు. శుభం భవతి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పద్బ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. సదాశివాయ విశ్వేశ్వరాయ వీరభద్రాయ గణనాథాయ ప్రజాపతయే నమో నమః. నమో నమః. శ్రీశైల మల్లికార్జున వాసాయ అమర రామలింగేశ్వరాయ కాశీ విశ్వేశ్వరాయ దాక్షారామ భీమేశ్వరాయ సామర్లకోట క్షీర రామలింగేశ్వరాయ పట్టిశాచల వీరభద్రేశ్వరాయ పోలవరం శ్రీ మహానందీశ్వరాయ నమో నమః. నమో నమః. సమస్తం పరమేశ్వరార్పణమస్సు. శుభం భవతి.